కోమలి ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో కోమలి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు కోమలి స్నేహితులకు మెసేజ్ చేసింది. స్నేహితులు వచ్చేసరికి ప్రాణాలు తీసుకుంది. కోమలి ప్రియుడు అఖిల్ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కొంచెం ఇక్కడ 7 గంటల అట్లా పెట్టి 7 గంటలది అట్లా ఒకసారి కొంచెం ఇక్కడ 7 గంటల అట్లా పెట్టి 7 గంటలది అట్లా యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో కోమలి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు కోమలి స్నేహితులకు మెసేజ్ చేసింది. స్నేహితులు వచ్చేసరికి ప్రాణాలు తీసుకుంది. కోమలి ప్రియుడు అఖిల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు విచారణ గురించి? యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో రాయదుర్గం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు కారణమైనటువంటి ఆ ప్రియుడు అఖిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాయదుర్గం పోలీస్ స్టేషన్లోనే అఖిల్ ఉన్నారు. ప్రధానంగా ప్రేమ వ్యవహారమే కోమలి ఆత్మహత్యకు కారణం అంటూ కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు రావడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఒక సూసైడ్ నోట్ కూడాను లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్లో కూడాను తన ప్రేమకు సంబంధించినటువంటి అంశాలతో పాటు తన ఆత్మహత్యకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా కోమలి అందులో ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. కోమలి హైదరాబాద్లో ఉంటుంది. వైజాగ్కు సంబంధించినటువంటి కోమలి హైదరాబాద్లో ఉంటూ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆమె చదువుతున్నటువంటి సందర్భం. సో ఇందులో భాగంగానే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇదే సందర్భంలో అఖిల్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత 3 సంవత్సరాలుగా కూడా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. సో ఇదే ప్రేమలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరికి కూడా విడిపోయినటువంటి సందర్భం. అయితే ఇక కోమలితో విడిపోయిన తర్వాత అఖిల్ మరొక అమ్మాయిని ప్రేమించాడు. కొంతకాలం ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ప్రేమ కూడా సవ్యంగా కొనసాగిన తర్వాత కొంతకాలం తర్వాత ఇటు అఖిల్ రెడ్డికి మరొక అమ్మాయికి మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా విఫలమైంది. సో ఇద్దరు కూడా విడిపోయినటువంటి సందర్భం. అయితే తాను తనకు సంబంధించినటువంటి ప్రియురాలు విడిపోవడానికి కారణం కోమలే అంటూ కూడా అఖిల్ భావించాడు. సో అందుకనుగుణంగానే కోమలితో పలుమార్లు గొడవ పడినటువంటి సందర్భం. ఇక తన వ్యక్తిగత జీవితంలోకి కోమలి ప్రవేశిస్తుందంటూ కూడా భావించి అందుకనుగుణంగానే కోమలితో అఖిల్ రెడ్డి పలుమార్లు గొడవ పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం అంటే కోమలి ఆత్మహత్య చేసుకోవడానికన్నా 2 రోజుల క్రింద వరకు కూడా అఖిల్ రెడ్డి ఇదే విషయం గురించి కోమలితో గొడవ పడ్డట్టుగా తెలుస్తుంది. తన ప్రేమ విఫలం కావడానికి కోమలి చెప్పినటువంటి మాటలే కారణం అంటూ కూడా ఆమె నివసిస్తున్నటువంటి చిత్రపురి కాలనీలో ఫ్లాట్కి వచ్చి ఆమెతో గొడవ పడినట్టుగా తెలుస్తుంది. ఆమెతో గొడవ పడి వెళ్ళిపోయిన తర్వాత కోమలి చనిపోవాలంటూ భావించింది. అందుకు అనుగుణంగానే తన సూసైడ్ నోట్ని కూడా రాసుకుంది. అందులో కొన్ని అంశాలను ప్రస్తావించింది. ప్రధానంగా అఖిల్ తనకు దక్కడు, అయినప్పటికీ కూడాను తన మనసు అతని వైపే లాగుతుందంటూ కూడా పలు అంశాలను అందులో ఆమె ప్రస్తావించినటువంటి సందర్భం. ఇక సూసైడ్ నోట్ రాసి ఆమె అఖిల్కి ఒక మెసేజ్ కూడా పంపించింది. తాను చనిపోతున్నానంటూ కూడా అఖిల్కి మెసేజ్ పంపినటువంటి నేపథ్యంలో ఇక అఖిల్ ఆ మెసేజ్ను చూసి కూడా లైట్ తీసుకున్నాడు. సో అయినప్పటికీ కూడాను మరికొద్దిసేపటి తర్వాత ఇదే విషయాన్ని అఖిల్ తన అక్క వద్ద ప్రస్తావించాడు. ఎలాగైనా వెళ్ళి చిత్రపురి కాలనీలో కోమలి ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళాలంటూ కూడా ఆమె అక్కను పంపించినటువంటి సందర్భం. సో అక్క వచ్చి సోమవారం రోజు కోమలి ఉన్నటువంటి ఫ్లాట్కి వచ్చి చూసేసరికి అప్పటికే కోమలి తలుపు గడియ పెట్టుకునింది. ఎంత తలుపు ఓపెన్ చేయాలంటూ అడిగినప్పటికీ కూడాను లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చుట్టుపక్కల వారు కూడా వచ్చి తలుపు కొట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చుట్టుపక్కల వారు పిలిచిన పిలుపులో కూడా ఎక్కడ కూడా లోపల నుంచి కోమలి నుంచి స్పందన రాలేదు. ఇదే నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇక తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూడగా అప్పటికే కోమలి ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె డెడ్ బాడీని కిందకు దించిన అనంతరం ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఉస్మానియా మార్చరీలో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. అయితే కోమలికి సంబంధించినటువంటి తల్లి కువైట్లో ఉంటారు, తండ్రి వైజాగ్లో ఉంటారు. సో ఇక్కడ నుంచి ఆమె మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడానికి కూడా ఇటు కుటుంబ సభ్యులకు అంత స్తోమత లేకపోవడంతో వైజాగ్ తీసుకెళ్లేటటువంటి స్తోమత
స్తోమత కూడా లేకపోవడంతో ఆమెకు సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా అంబర్పేట్ శ్మశాన వాటికలో నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. తండ్రి కూడా హైదరాబాద్కి రాలేకపోవడం, తర్వాత కువైట్ నుంచి తల్లి వచ్చినప్పటికీ కూడాను వైజాగ్ ఆమెకు సంబంధించినటువంటి డెడ్ బాడీని తీసుకెళ్లేటటువంటి ఆర్థిక స్తోమత లేకపోవడంతో అంబర్పేట శ్మశాన వాటికలోనే ఆమెకు సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారానికి కారణమైనటువంటి అఖిల్ను పోలీసులు రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అఖిల్ను విచారిస్తూ ఉన్నారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద ప్రస్తుతం అఖిల్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ప్రేమ విఫలం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు సైతం నిర్ధారణకు వచ్చి అందుకు అనుగుణంగానే కేసు నమోదు చేసుకుని అఖిల్ని అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అయితే ఈ ఇద్దరికీ కూడా గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నప్పుడు కూడా పలుమార్లు అఖిల్కి కోమల్కి మధ్య చాలా గొడవలు వచ్చాయి. చాలా గొడవలు వచ్చినప్పటికీ కూడాను కలిసిపోవడం, మళ్ళీ తమ ప్రేమను కంటిన్యూ చేయడం లాంటివి చేశారు. గతంలో కూడాను తాను చనిపోతానంటూ ఇలాగే పలుమార్లు కోమలి మెసేజ్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. సో గతంలో లైట్ తీసుకున్నట్టుగానే ఈసారి కూడా అఖిల్ లైట్ తీసుకోవడంతోనే ఈ దారుణం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే మాత్రం కోమలి అంత్యక్రియలు పూర్తయి మరోవైపు ఈ కోమలి ఆత్మహత్య కారణమైనటువంటి అఖిల్ రెడ్డిని మాత్రం రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్. ఓకే శశి. మాకు తెలీదు. నైట్ సోమవారం తెల్లవారుజామున 3:30కి ఒక ఫ్రెండ్ వచ్చి డోర్ కొట్టారు. మాకు సౌండ్ వినిపించి మేము తీసాము. ఏమైందమ్మంటే కోమలి డోర్ తీయట్లేదంటే ఏంటి ప్రాబ్లం అంటే ఐ మిస్ యూ మమ్మీ, ఐ మిస్ యూ అని ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తుందంట. అందుకని నన్ను పంపించారు అక్క డోర్ తీయమని. తను తీయట్లేదు అంటే పడుకున్నారేమో అని మేము అనేసాము. సరే అక్క సారీ డిస్టర్బెన్స్ అని వెళ్ళిపోయారు తను. ఇంకా తెల్లవారు మేము కొడుతుంటే తీయట్లేదు తను. ఇంకా మేము డౌట్ వచ్చి ఓనర్కి కాల్ చేసాము. ఓనర్ నేను బయట ఉన్నాను, మాకు ఇంకా లేదండి తను ఎప్పుడూ చెప్పలేదు, కానీ చాలా బాగుంటుంది, ఆటకాయితనంగా ఉంటుంది, ఆడుకుంటూ పిల్లలతో చక్కగా ఉంటుంది. తను పర్సనల్స్ ఎప్పుడు మాకు షేర్, మేము అంత క్లోజ్ ఏం కాదు, ఎదురుపల్ల ఉంటాం అంతే. మేము కాల్ చేసాము, సెక్యూరిటీ వచ్చారు, పోలీసులు వచ్చారు. డోర్ ఫ్రెండ్స్ వస్తుంటారండి, అమ్మాయిలు వస్తుంటారు, ఫ్రెండ్స్ ఉందండి, యాక్టివ్గా ఉంది, అలా కనిపించలేదు. సండే రోజు చూసాం. మాకు యాక్చువల్లీ చిత్రపురిలో టెంపుల్ ఓపెనింగ్ ఉంది సండే రోజు, ఆ బిజీలో మేము ఉన్నాం. సండే రోజు కనిపించింది, మండే రోజు ఇలా జరిగింది.